నేను మీ సృష్టి సార్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఢిల్లీ రాజవంశాలు. ఢిల్లీని పరిపాలించిన రాజవంశాలు మొత్తం 5. మరి 5 రాజవంశాల్లో ఒకటి వచ్చేసి బానిస వంశం, 2 వచ్చేసి ఏం సార్ అంటే ఖిల్జీ వంశం, 3 వచ్చేసి ఏం సార్ అంటే తుగ్లక్ వంశం, 4 వచ్చేసి ఏం సార్ అంటే సయ్యద్ వంశం, 5 వచ్చేసి ఏం సార్ అంటే లోడి వంశం. మన కోడు బాకీ తొసలో మరి బానిస వంశం 1206 నుంచి 1290, మరి ఖిల్జీ వంశం 1290 నుంచి 1320, తుగ్లక్ వంశం 1320 నుంచి 1414, సయ్యద్ వంశం 1414 నుంచి 1451, లోడి వంశం 1451 నుంచి 1526. మరి ఏళ్ళలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజవంశం తుగ్లక్ వంశం, తక్కువ కాలం పరిపాలించిన రాజవంశం ఖిల్జీ వంశం. ఎక్కువ మంది ఢిల్లీ సుల్తాన్ రాజవంశం బానిస వంశం, తక్కువ మంది ఢిల్లీ సుల్తాన్ రాజవంశం లోడి వంశం. మొదటి 4 వంశాలని తురుష్క జాతికి చెందిన వారు, చివరి రాజవంశీకులు ఆఫ్ఘన్ జాతికి చెందిన వారు. మరి భారతదేశంలో బానిస వంశ స్థాపకుడిగా ఎవరు చెప్తాం సార్ అని అంటే కుతుబుద్దీన్ ఐబక్. ఖిల్జీ వంశ స్థాపకుడిగా ఎవరు చెప్తామంటే జలాలుద్దీన్ ఖిల్జీ. మరి తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు సార్ అని అంటే ఆయన గియాజుద్దీన్ తుగ్లక్. సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు సార్ అంటే కిజిర్ ఖాన్. లోడి వంశ స్థాపకుడు ఎవరు సార్ అంటే బహ్నుల్ లోడి. బానిస వంశం కుతుబుద్దీన్ ఐబక్, ఖిల్జీ వంశం జలాలుద్దీన్ ఖిల్జీ, తుగ్లక్ వంశం గియాజుద్దీన్ తుగ్లక్, సయ్యద్ వంశం కిజిర్ ఖాన్, లోడి వంశం వచ్చేసి ఎవరు సార్ అని అంటే బహ్నుల్ లోడి. మరి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.